హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లిపాయ కారం కర్రీ. కాకరకాయని మామూలుగా వండితే మాత్రం చేదు వస్తుంది కదా, ఈ విధంగా వండితే మాత్రం మాత్రం చేదు రాదు. అంతేకాకుండా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కాకరకాయ కర్రీని ఒక్కసారి టేస్ట్ చేసిందంటే మాత్రం కాకరకాయని ఎప్పుడు వండినా కూడా ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతారు, అంత బాగుంటుంది అన్నట్టు. అయితే ఈ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. మన రెసిపీని స్టార్ట్ చేసే ముందు ఎప్పట్లాగే అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ 300 గ్రాముల వరకు కాకరకాయని తీసుకున్నాను. ఈ కర్రీ కోసం దేశవాళీ కాకరకాయలు తీసుకోండి. హైబ్రిడ్ కాకరకాయల కంటే దేశవాళీ కాకరకాయలు చాలా బాగుంటాయి. కాకరకాయలను ఈ వీడియోలో చూపించిన విధంగా చివర్లను కట్ చేసి పారేయండి. వీలైనంత సన్నగా వచ్చే విధంగా కాకరకాయలను కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా డీప్ ఫ్రై అవుతాయి, అంతేకాకుండా తక్కువ ఆయిల్ని పీల్చుకుంటాయి. ఇప్పుడు కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నిటినీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని 300 గ్రాముల కాకరకాయ ముక్కలకు గాను ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు పసుపు అంతా కూడా కాకరకాయ ముక్కలన్నిటికీ బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న కాకరకాయ ముక్కలను ఒక పావుగంట పాటు పక్కన పెట్టుకోవాలి. పావుగంట తర్వాత ఈ కాకరకాయ ముక్కలను మరొకసారి బాగా కలుపుకొని కొన్ని వాటర్ పోసి బాగా కడిగిన తర్వాత వాటర్ని వంపేయాలి. కాకరకాయ ముక్కలను బాగా కడిగిన వాటర్ని అంతా కూడా వంపేసిన తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా కొన్ని కాకరకాయ ముక్కలను చేతిలో తీసుకొని వీలైనంత వరకు వాటర్ని అంతా కూడా పిండేసేయాలి. వాటర్ను పిండేసిన కాకరకాయ ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లో కానీ టిష్యూ పేపర్లో కానీ తీసుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. ఈ విధంగా చేయడం వల్ల కాకరకాయలో ఉండే చేదు అనేది చాలా వరకు పోతుంది. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్లో 2 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ టీ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ టీ స్పూన్ మినప్పప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. పోపు గింజల యొక్క కలర్ అనేది కొంచెం అంత మారిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించిన తర్వాత కొన్ని ఎల్లిపాయ రెబ్బలు వేసుకొని మరొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. వేయించిన ఉల్లిపాయ ముక్కలన్నిటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని ఆరనివ్వండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను ఒక మిక్సీ జార్లో తీసుకొని మన కర్రీలోకి రుచికి సరిపడా ఉప్పు, 1.5 టేబుల్ టీ స్పూన్ల కారం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఫ్రై ప్యాన్లో ఒక 3 లేదా 4 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం రెడీగా పెట్టుకున్న కాకరకాయ ముక్కలను ఇందులో వేసుకొని కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. కాకరకాయ ముక్కలను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా కాకరకాయ ముక్కల యొక్క కలర్ మారేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా కాకరకాయ ముక్కలతోటి బాగా కలిసిపోయేలా కలుపుకొని మరొక 4 లేదా 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ ముక్కలను మధ్య మధ్యలో కంపల్సరీగా కలుపుతూ కుక్ చేసుకోవాలి, లేదంటే మాడుతుంది. ఇప్పుడు మన కాకరకాయ ఉల్లిపాయ కారం కర్రీ రెడీ.